హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనకి ఓవెన్ లేకుండా మిక్సీతోనే ఈజీగా చేసుకునే వెనిలా స్పాంజీ కేక్ అయితే నేను చేసేసాను. మనకి టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా స్పాంజీగా వచ్చింది. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకి ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే మిక్సీతోనే, మనకి అందరింట్లో ఉన్న మిక్సీతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. తప్పకుండా మీరు కూడా ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కేక్ని. సో మనం బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ప్రాసెస్ మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు మైదా తీసుకున్నాను. ఒక కప్పు మైదాలో కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుని ఇదంతా మొత్తం కలిసిలాగా జల్లించుకుందాము. మొత్తం అంతా కలిసిలాగా ఇదంతా జల్లించుకుందాము. జల్లించుకుంటే మనకి ఎక్కడ ఉండలు అనేవి ఉండవు. ఓకేనా, ఇలా జల్లించేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవచ్చు మనం. చూడండి, నేను స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ మీద మన గిన్నె పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా మందంగా ఉండే గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక లేయర్ కింద ఇలా శాండ్ కానీ ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకోండి. నా దగ్గర ఇసుక ఉంది, అందుకే వేసుకుంటున్నాను. మనం మిగతా అన్నీ కూడా మిక్సీ పట్టుకునేలోపు మనకి ఈ గిన్నె అనేది బాగా హీట్ ఎక్కుతుంది. ఓకేనా, ఫస్ట్ పెట్టేసుకుంటే మనకి మనం అవన్నీ కలుపుకునేసరికి మనకి గిన్నె కొంచెం హీట్ ఎక్కుతుంది కాబట్టి సరిపోద్ది. ఓకేనా, చూడండి, నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 1/4 కప్పు పంచదార వేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ కప్పుతో మైదా తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతో 1/4 కప్పు పంచదార తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫస్ట్ పౌడర్లా చేసుకుందాము. చూడండి, మనకి పంచదార ఇలాగా పౌడర్ పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకేనా, చూడండి, సాల్ట్ వేసిన తర్వాత ఇందులో నేను 2 ఎగ్స్ వేసుకున్నాను. కావాలంటే మీరు 3 ఎగ్స్ అన్న తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు కాచి చల్లార్చిన 2 స్పూన్స్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను నేను. ఓకేనే, పంచదార పౌడర్ చేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ అలాగే 2 ఎగ్స్ వేసుకున్నాను. కావాలంటే మీరు 3 ఎగ్స్ వేసుకోండి. తర్వాత నేను కాచి చల్లార్చిన పాలు 2 స్పూన్లు వేసుకున్నాను. ఓకేనా, ఇందులోనే ఇప్పుడు మనం 1/2 స్పూన్ వరకు 1/2 టేబుల్ స్పూన్తో వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, ఎగ్ స్మెల్ రాకుండా. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాము. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. స్మెల్ రంది అయితే బాగుంటుంది ఇందులోకి. ఓకేనా, వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఆపుతూ దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఓకేనా, చూడండి, మిక్సీ పట్టుకున్నాను. ఇలా వస్తే సరిపోద్ది మనకి. ఓకేనా, చూడండి, మనం ముందుగా మైదాపిండి జల్లించి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసేద్దాము. వేసేసి ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం. ఇలా ఒకే డైరెక్షన్లో కలపాలి. ఎలా పడితే అలా కలపొద్దు, ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఓకేనా, ఇలా మొత్తం అంతా మనకి బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, విస్కర్తో ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే సరిపోదు మనకి. అటు ఇటు తిప్పకుండా ఒకే డైరెక్షన్లో తిప్పితే మనకి చూడండి ఇలా రావాలి. ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోద్దువా, ఇలా ఉంటే మనకి సరిపోద్ది. ఓకేనా, ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మనం. చూడండి, ఇది మనకి ఎక్కడ బబుల్స్ లేకుండా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి కేక్ గిన్నె ఉంది కదా, దానికి ఉంటే మీరు బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే ఇలా మైదాపిండి జల్లుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇలా మైదాపిండి కోట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసుకుందాము. చూడండి, బాగా వచ్చింది మనకి.
మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత గిన్నె ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా, దాంట్లో స్టాండ్ పెట్టుకుని ఇది పెట్టేసుకుందాము. ఇది పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకుంటే ఒక 20 మినిట్స్లో మనకి 20 to 25 మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత తీస్తున్నాను నేను. వావ్, బాగా పొంగింది కదా. చూద్దాము. ఇలా మన టూత్పిక్ కానీ చాకు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా చాకుకి ఏమో అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారనిద్దాం దీన్ని. ఇప్పుడు దీంట్లోంచి గిన్నె బయటకు తీసేసుకుంటున్నాను. చూడండి, నేను ఇది తీసేసుకున్నాను గిన్నె బయటకి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని తిరిగేసుకుందాము. చూడండి, ఇది మనకు పూర్తిగా చల్లారిపోయింది. ఇది చివర మనకి అంచులంటే చిన్న చాకుతో ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ప్లేట్లో తిరిగేసుకుందాము. ఫైనల్లీ కేక్ అయితే నేను ప్లేట్లో తిరిగేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. వావ్, చూసారా ఎంత బాగా వస్తుందో. భలే వస్తుందరా. ఓకే, చూడండి ఫైనల్లీ నేను కట్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చినాయో, ఎంత స్పాంజీగా వచ్చినాయో చూసారా. చాలా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకేనా. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా. ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. ఓకేనా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే శుభాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలను చూడొచ్చు. ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.